గమనించింది ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి 10 ఓట్లను గమనిస్తే అందులో 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే మాకు చాలా బాధ కలిగించింది. ఇక్కడ క్యాండిడేట్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గ్రాడ్యుయేట్లకు ఎలా ఓటేయాలని అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు క్యాండిడేట్లు కానీ ఎవరం కూడా చెప్పలేకపోయినాం. వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది రైట్ కొట్టడం, లేదా 0-1 పెట్టడం, లేదా ఓఎని 1 అని రాయడం, లేదంటే బ్యాక్ సైడ్ 1 పెట్టడం, ఇట్లా పెట్టడం వల్ల ప్రతి 10 ఓట్లలో చూస్తే 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ అయినాయి. సో ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలు కూడా విచ్చలవిడిగా డబ్బు వంచి ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. 5 నుంచి 10,000 డబ్బులు ఏదైతే పంచారో వాళ్ళకు అవేర్నెస్ కల్పించారు. సో వాళ్ళకు మాత్రం కొంచెం న్యాయం జరుగుతుంది. మిగతా గ్రాడ్యుయేట్ల ఓట్లు మాత్రం చాలా వరకు రిజెక్ట్ అయినాయి. ఇంకా కూడా రిజెక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఒక 100 డబ్బాలు ఓపెన్ చేశారు. ఆ 100 డబ్బాలలో చూస్తే దగ్గర నుంచి 25 నుంచి 25,000 నుంచి 30,000 ఓట్లు రిజెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం 499 బాక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకా 70 నుంచి 80,000 ఓట్లు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రీ ఎలక్షన్స్ పెట్టి మాలాంటి ఇండిపెండెంట్ల వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఇక్కడ మేము పొద్దున 8 గంటల నుండి చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 30,000 ఓట్లు చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టిండ్రు. రాత్రి 12 వరకు అవి 60,000 దాటే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు, ఓటర్లకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వాళ్ళు ఎట్లా ఓటేయాలో తెలియదు. కాబట్టి వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి, రీ ఎలక్షన్స్ పెట్టాలని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కస్బా శంకర్రావు, పటాన్చెరు నుండి వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.